ఈరోజు వీడియోలో పైథాన్‌లో లిస్ట్స్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ వరల్డ్ సినారియోస్. మీకు ఖచ్చితంగా చెప్తున్నా ఈ వీడియో అవ్వేసరికి మీకు పైథాన్‌లో లిస్ట్స్ అంటే ఏంటో ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఓన్‌గా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఐడియా కూడా వస్తుంది. సో, దీనికోసం మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీకు క్లారిటీగా అర్థమవ్వడానికి ఈ వీడియోలో 5 ఫేజెస్ కింద సెపరేట్ చేశా. సో, ఫస్ట్ ఫేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కడైనా ఒక గ్రోసరీ షాప్‌కెళ్తే ప్రతి ఐటెమ్‌కి ఒక సెపరేట్ బ్యాగ్ తీసుకోరు. లైక్ ఐటెమ్ 1 రైస్, ఐటెమ్ 2 షుగర్, ఐటెమ్ 3 చిల్లీ పౌడర్. ఈ 3 ఐటెమ్స్‌కి 3 సెపరేట్ బ్యాగ్స్ తీసుకోరు. అన్ని ఐటెమ్స్ ఒకటే బ్యాగ్‌లో స్టోర్ చేసుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ సెపరేట్ వేరియబుల్స్, జస్ట్ స్టోరింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే. అందుకనే లిస్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. పైథాన్‌లో లిస్ట్‌ని క్రియేట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు ఎంప్టీ లిస్ట్. ఇక్కడితో మీకు ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయింది. ఈ ఫేజ్ 2లో లిస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఈ ఫేజ్ 2లో చూద్దాం. ఇక్కడ మనం 2 డిఫరెంట్ టైప్స్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఇండెక్సింగ్ అండ్ ఇంకోటి స్లైసింగ్. ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నా కదా! ఇక్కడ నంబరింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇండెక్సింగ్ నంబర్ అనేది ఒక 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2 ఇక్కడ టోటల్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇండెక్సింగ్ వాల్యూ ఎంత? లెంత్ ఆఫ్ అరే మైనస్ 1 అనేది ఇండెక్సింగ్ లాస్ట్ నెంబర్. ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంటే ఇక్కడ ఇండెక్సింగ్ నెంబర్ 3 వస్తుంది. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇండెక్సింగ్ నెంబర్ అనేది 0తోనే స్టార్ట్ అవుతుంది. సో, ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండెక్సింగ్ యూజ్ చేసి లిస్ట్‌లో ఓన్లీ ఒక ఎలిమెంట్‌ని మనం యాక్సెస్ చేయగలం. అలా సెవరల్ టైమ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్ ఒక సెర్టైన్ పాయింట్ నుంచి ఇంకొక సెర్టైన్ పాయింట్ వరకు అనేది వర్క్ అవ్వదు. సో, చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను షుగర్ అనే ఒక ఎలిమెంట్‌ని నేను యాక్సెస్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ లిస్ట్ యొక్క నేమ్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్‌లో ఆ ఇండెక్సింగ్ నెంబర్ ఇవ్వాలి. ఇస్తే ఈ ఐటెమ్ 1లో ఈ షుగర్ అనేది స్టోర్ అవుతుంది. ఈ ఎలిమెంట్‌ని స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ రైస్ అనే ఎలిమెంట్‌కి ఇండెక్సింగ్ నెంబర్ 1, చిల్లీ పౌడర్‌ని స్టోర్ చేసుకోవడానికి ఇండెక్సింగ్ నెంబర్ 2. సో, ఐటెమ్ 3 ఏంటి? ఐటెమ్ 3 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐటెమ్ 3 అనేది చిల్లీ పౌడర్ అనేది ఇక్కడ అసైన్ అవుతుంది. గ్రోసరీస్ ఆఫ్ 2 అంటే చిల్లీ పౌడర్ అసైన్ అవుతుంది. ఇక్కడ ఇండెక్సింగ్ నెంబర్ ఇక్కడ చిల్లీ పౌడర్‌కి ఇండెక్సింగ్ నెంబర్ 2. సో, ఇలా ఇండెక్సింగ్ వర్క్ అవుతుంది. ఈ 0 నుంచి స్టార్ట్ అవ్వే ఇండెక్స్‌ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. సో, ఇండెక్సింగ్‌లో ఇంకొక టైప్ ఉంది. అదే నెగెటివ్ ఇండెక్సింగ్. -1, -2, -3. నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం ఎప్పుడైనా లాస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే ఈ ఐటెమ్ 3లో 2 తీసేసి ఈ ఐటెమ్ 3లో 2 తీసేసి -1 చేసిన -1 పెట్టిన ఇక్కడ యాక్సెస్ అయ్యేది చిల్లీ పౌడరే. సో, మీరు పాజిటివ్ ఇండెక్సింగ్‌కి, నెగెటివ్ ఇండెక్సింగ్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అది డిఫరెంట్, ఇది డిఫరెన్స్. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లమ్. మీకు ఏది ఈజీ అయితే అప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు స్లైసింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ స్టార్టింగ్ నుంచి ఒక సర్టెన్ ఇండెక్స్ వరకు మీరు యాక్సెస్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ షుగర్ అండ్ రైస్‌ని కూడా యాక్సెస్ చేయాలి. అప్పుడు స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనకి ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు యూజ్ చేయొచ్చు. దాన్ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇందాకలాగానే మనకు కావాల్సిన ఒక వేరియబుల్ తీసుకొని ఐటమ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో, గ్రోసరీస్ అనేది మన లిస్ట్ నేమ్. అది తీసుకున్నా. సో, అప్పుడు ఏం చేయాలి? స్టార్ట్ ప్లస్ ఎండింగ్ ప్లేస్ మనకు తెలియాలి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 0 తీసుకొని స్లైసింగ్‌లో మనం లాస్ట్ ఎలిమెంట్‌కి 1 యాడ్ చేయాలి. సో, 1 + 1 2 అంటే 2. ఇక్కడ గ్రోసరీస్‌లో
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ సెపరేట్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. షుగర్ అని ప్లస్ రైస్ అని. ఇక్కడ షార్ట్కట్గా ఎస్ అండ్ ఆర్ అని తీసుకున్నా. ఎస్ అంటే షుగర్, ఆర్ అంటే రైస్. సో అర్థమైందని అనుకుంటున్నా. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి తీసుకోవాలంటే ఇక్కడ ఇండెక్సింగ్ ఎంత 2 ప్లస్ 1 3. సో 3 అనేది ఇక్కడ ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి లిస్ట్ అనేది యాక్సెస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఒక సెపరేట్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ అంటే షుగర్, ఆర్ అంటే రైస్, సి అంటే చిల్లీ పౌడర్, సిపి. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో మనకు కావాల్సినట్టు లిస్ట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా మన ప్రాబ్లం తగ్గట్టు మనం ఏ ఇండెక్సింగ్ వాడితే మనకి ఈజీ అవుతుందా, స్లైసింగ్ వాడితే ఈజీ అవుతుందా అని మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫేజ్ 2 కంప్లీట్. ఫేజ్ 3 ఏంటో చూద్దాం. ఫేజ్ 3లో ఒక లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మాడిఫై చేయడానికి కొన్ని ఇన్బుల్ట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అవి డిస్కస్ చేసుకుందాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటారు. ఎందుకు అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ద లిస్ట్ వీ కెన్ చేంజ్ ద ఎలిమెంట్స్, వీ కెన్ మాడిఫై ద ఎలిమెంట్స్. ఫస్ట్ ఒక లిస్ట్లో కొన్ని నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాం. లిస్ట్లో మనం ఏమన్నా తీసుకోవచ్చు, లైక్ నెంబర్స్, స్ట్రింగ్స్, ఎనీ డేటా టైప్ వీ కెన్ ఇంక్లూడ్. సో ఇది నెంబర్స్. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 0 1 2 3 4. చేంజ్ ఐటమ్. సో ఈ చేంజ్ ఐటమ్ అంటే ఏం కాదు, ఒక ఎలిమెంట్ని ఓవర్ రైట్ చేయడం. అంటే సపోజ్ ఇక్కడ నీకు 5 ఉంది లాస్ట్లో. ఈ 5 ఎలిమెంట్ని నువ్వు రీప్లేస్ చేయాలి 6తో. సో దాన్ని ఎలా రీప్లేస్ చేస్తావు? జస్ట్ నమ్స్ ఆఫ్ దీని యొక్క ఇండెక్స్ 4లోకి జస్ట్ 6 అసైన్ చేస్తావు అంతే. ఇలా మనకి కావాల్సింది అసైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 5 అనేది 6తో రీప్లేస్ అయింది. మళ్ళీ నమ్స్ ఆఫ్ 3 తీసుకుని 5 రీప్లేస్ చేసావు అనుకో, ఈ నమ్స్ ఆఫ్ 3లోకి 4 ఉంది కదా, ఈ 4లోకి 5 అనేది ఓవర్ రైట్ అవుతుంది. సో సేమ్ నెంబర్ మళ్ళీ యాక్సెస్ చేస్తే ఈ 5 ఉన్న చోటనే 10 రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, 10 రీప్లేస్ చేయి, నో ప్రాబ్లం. ఫస్ట్ 4 ప్లేస్లో 5 రీప్లేస్ అవుతుంది, దెన్ 5 ప్లేస్లో 10 అనేది ఓవర్ రైట్ అవుతుంది. సో ఇలా ఒక లిస్ట్లో మనకు కావాల్సిన ఐటమ్ని రీప్లేస్ చేసుకోవచ్చు, ఓవర్ రైట్ చేయొచ్చు. నెక్స్ట్ యాడింగ్ ఐటమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. యాడింగ్ ఐటమ్స్లో 2 టైప్స్ ఉంటాయి, అపెండ్, 2 మెథడ్స్ అంటారు ఇవి, ఇన్సర్ట్. ఇవన్నీ లిస్ట్ యొక్క ఇన్బుల్ట్ మెథడ్స్. సపోజ్ ఇది నీ ఒరిజినల్ లిస్ట్ కదా, ఇప్పుడు నువ్వు ఒక ఎలిమెంట్ 6 అనేది యాడ్ చేయాలనుకుంటున్నావు. ఎక్కడ? లాస్ట్లో. నీ ఇష్టం 6 అని కాదు, 7 8 9 10 అలా ఏ నెంబర్నైనా యాడ్ చేయొచ్చు యూజింగ్ అపెండ్ మెథడ్. ఫర్ సపోజ్ ఇక్కడ నీకు 5 ఉంది కదా, ఈ లాస్ట్న 6ని యాడ్ చేయాలనుకుంటే జస్ట్ రైట్ ద లిస్ట్ నేమ్ డాట్ యూజింగ్ అపెండ్ మెథడ్ ఎగ్జాంపుల్ 10. జస్ట్ రైట్ దట్ అంతే. ఇది రైట్ చేసి రన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ 10 అనేది ఈ లిస్ట్లో అనేది అపెండ్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ అపెండ్ మెథడ్ యూజ్ చేసి ఓన్లీ లాస్ట్లోనే యాడ్ చేయొచ్చు. ఈ నమ్స్ని ప్రింట్ చేస్తే 1 2 3 4 5 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్సర్ట్ మెథడ్ చూద్దాం. ఇన్సర్ట్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్. ఇన్సర్ట్ మెథడ్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ నువ్వు ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నావో ఆ ఇండెక్స్ వాల్యూ. ఫర్ సపోజ్ నా లిస్ట్లో ఇక్కడ 2 ప్లేస్లో 10 యాడ్ చేయాలనుకుంటున్నా. సో దీని ఇండెక్స్ ఎంత? 1 తీసుకుని 10 యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 10 తీసుకుంటున్నా. ఈ లైన్ ఆఫ్ కోడ్ రాసి నువ్వు రన్ చేస్తే ఈ 1 ప్లేస్లో 10 అనేది ఓవర్ రైట్ అవుతుంది. ఎక్కువైతే ఆలోచించకండి, కాకపోతే ఫస్ట్ పారామీటర్ అనేది ఇండెక్స్ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ పారామీటర్ నువ్వు ఏదైతే వాల్యూని రీప్లేస్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ రిమూవింగ్ ఐటమ్స్. లిస్ట్లో సేమ్ ఇక్కడ కూడా డిఫరెంట్. ఒకటి పాప్ మెథడ్ యూస్ చేసుకుని, ఇంకోటి రిమూవ్ మెథడ్ యూస్ చేసుకుని, ఈ 2 డిఫరెంట్ పర్పసెస్లో యూస్ చేస్తాం. ఈ పాప్ మెథడ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే స్పెసిఫిక్ ఇండెక్స్ వాల్యూ అనేది డిలీట్ చేయాలన్నప్పుడు
ఈ పాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ 4 నెంబర్‌కి ఇండెక్స్ వాల్యూ 3 అని నాకు ముందే తెలుసు. అప్పుడు ఈ పాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ అంతే. సో, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ రిమూవ్. ఈ రిమూవ్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే నీకు ఇండెక్స్ కాకుండా ఇందులో ఏ నెంబర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నావో ఆ నెంబర్ తెలిసినప్పుడు ఈ రిమూవ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ అప్పుడు నాకు ఇండెక్స్ వాల్యూతో పని లేదు. నా ప్రాబ్లంలో 3 డిలీట్ చేయాలి. సో, రిమూవ్ మెథడ్ యూజ్ చేసి ఆ నెంబర్ అనేది పారామీటర్ పాస్ చేస్తున్నా. సో, ఈ రిమూవ్ మెథడ్ యూజ్ చేసి 3 అనేది డిలీట్ అవుతుంది. సో, అంతే. ఈ రిమూవ్‌కి పాప్ మెథడ్‌కి డిఫరెన్స్ అదే. పాప్ మెథడ్ అనేది ఇండెక్స్ తెలిసినప్పుడు యూజ్ చేస్తాం. రిమూవ్ మెథడ్ అనేది లిస్ట్‌లో ఐటెమ్ వాల్యూ తెలిసినప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫేజ్ 4 పైథాన్‌లో లిస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కొన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి కొన్ని ఇన్‌బిల్ట్ మెథడ్స్ అనేవి పైథాన్ అనేది ప్రొవైడ్ చేసింది. అందులో ఫస్ట్ లెంత్. అంటే సపోజ్ మనం లిస్ట్ అనేది డిఫైన్ చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ యొక్క లెంత్ అనేది కనుక్కోవడానికి లెంత్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం ఎలా కనుక్కోవాలనేది. ఎల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్‌లోకి లెంత్ ఆఫ్ నమ్స్ అని క్రియేట్ చేశా. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ లెంత్ అనేది ఒక ఫంక్షన్ ఇన్‌బిల్ట్ మెథడ్. ఇందులోకి పారామీటర్‌గా మనం ఏదైతే లిస్ట్‌ని లెంత్ కనుక్కుందాం అనుకుంటున్నామో ఆ లిస్ట్ అనేది పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు ఇక్కడ దీని లెంత్ అనేది ఎల్‌లోకి రిటర్న్ అవుతుంది. సపోజ్ ప్రింట్ ఎల్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ ఎంత 5. ఆ లెంత్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఫస్ట్ ఇది. నెక్స్ట్ చెక్ ఎగ్జిస్టెన్స్. చెక్ ఎగ్జిస్టెన్స్ అంటే డైరెక్ట్‌గా మనం ఇందులో ఒక అరేలో ఉన్న ఒక నంబర్‌ని చెక్ చేయడానికి ఇన్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఈ లిస్ట్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందని చెక్ చేయడానికి ఇన్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి చెక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నంబర్ 3 అనేది ఉందో లేదో అని చెక్ చేయడానికి ఇఫ్ 3 నమ్స్ అని చెక్ చేయొచ్చు. సో, 3 ఉంటే ప్రింట్ ట్రూ అని ప్రింట్ చేస్తున్నా. ఎల్స్ ఫాల్స్ అని ప్రింట్ చేస్తున్నా. క్యాపిటల్ టీ, క్యాపిటల్ ఎఫ్ గుర్తుపెట్టుకోండి. ఇవి బూలియన్ వాల్యూస్ అంటారు. సో, ఇది. నెక్స్ట్ సార్టింగ్ మెథడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సపోజ్ మన లిస్ట్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంది. అంటే ఒక సర్టెన్ ఒక ఆర్డర్‌లో లేదు. మనకు ఒక ఆర్డర్‌లో కావాల్సినప్పుడు ఈ సార్టింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ 5, 3, 2, 4, 1 ఇప్పుడు ఒక కరెక్ట్ ఆర్డర్‌లో లేదు. ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలనుకుంటే జస్ట్ మనకు కావాల్సిన లిస్ట్ తీసుకొని సార్ట్ ఆఫ్ అని కాల్ చేసినప్పుడు మన లిస్ట్ అనేది ఒక అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు లాస్ట్ ఫేజ్ 5 చూద్దాం. సో, ఇక్కడి నుంచే మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్స్ అని ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక నమ్స్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇందులో మనం ఒక నంబర్‌ని యాక్సెస్ చేయాలంటే సో, ఇక్కడ మనం 2 టైప్స్‌లో మనం నంబర్‌ని లూపింగ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క నంబర్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం సపోజ్ నంబర్స్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. దాని ఇండెక్స్‌తో మనకి పని లేదన్నప్పుడు జస్ట్ మనం ఇందులో ఉన్న నంబర్స్‌ని యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది. సో, అప్పుడు ఫర్ నంబర్ ఇన్ నమ్స్ ఇది ఒక వేరియబుల్. మనం ఏదైనా తీసుకోవచ్చు. సో, అప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు ఈ నమ్స్ అంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్. ఇన్ అనేది ఒక కీవర్డ్. ఈ నమ్ అనే ఒక వేరియబుల్‌లోకి ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్క లూపింగ్‌లో ఈ నంబర్ అనేది స్టోర్ అవుతుంది ఇందులోకి. సో, అప్పుడు మనం ఏదైనా మనకు కావాల్సినట్టు మనం ఆపరేషన్ చేయొచ్చు. ప్రెజెంట్ నేను ఒక ప్రింట్ చేస్తున్నా అంతే మీకు అర్థం అవ్వడానికి ఎలా లూపింగ్ అనేది వర్క్ అవుతుందో. సో, బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ మనం ఆ లూపింగ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేవి రాసుకోవచ్చు. ఇంకా ఫర్దర్‌గా మనం చూద్దాం. సో, నెక్స్ట్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేసుకొని మనకు కావాల్సిన ఎలిమెంట్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇనీషియల్‌గా లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా!
ఈ లిస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని లెంత్ అనేది మనం రిటర్న్ చేసుకుంటున్నాం ఎన్ అనే ఒక వేరియబుల్లోకి. ఎన్ అనేది లెంత్ మనకి 5 అనేది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ అన్నప్పుడు ఇక్కడ రేంజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్తుంది. సో 5 అన్నప్పుడు ఈ రేంజ్ వాల్యూలో ఓన్లీ 4 ఇండెక్స్ వరకే మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ అన్నప్పుడు ఐ వాల్యూలోకి ఫస్ట్ 0 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 రాదు. ఎన్ వాల్యూ 5 అన్నప్పుడు 5 రాదు. n-1 వాల్యూ వరకు మనం యాక్సెస్ చేయొచ్చు. సో నమ్స్ ఆఫ్ ఐ అన్నప్పుడు ఫస్ట్ వాల్యూ 0 వస్తుంది. నమ్స్ ఆఫ్ 0 అంటే ఎంత? 1. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 వస్తుంది, అప్పుడు 2 అనేది ప్రింట్ అవుతుంది. అలా సీక్వెన్స్లో మనకి వెళ్తుంది లూపింగ్ అనేది. సో అంతే గైస్. ఇంకా ఈ లిస్ట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే అవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ దానివల్ల మనం కోడ్ అనేది ఎఫిషియెంట్గా రాయొచ్చు. అవి నెక్స్ట్ చూద్దాం.